ఆ, ఈ 100 రూపాయలు ఉంది సరేనా, ఇదే చారిటీగా తీసుకోండి. ఇంకా అక్కడ 1000 రూపాయలు రాయండి సరేనా. 100 రూపాయలు ఇచ్చి ఏం చూపిస్తున్నావు, 1000 రూపాయలు ఇస్తున్నావు. సిగ్గు ఉంది అసలు నీకు? ఒరే, నీకు 100 ఇస్తున్నాను కదా, అది కూడా చాలా ఎక్కువ. అక్కడ 1000 రాయి. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ 100 రూపాయలు ఇచ్చి నువ్వు ఆ దేవుడితో పెద్ద పెద్ద బండి, పెద్ద పెద్ద ఇల్లు ఆ మొత్తం అడగగలుగుతావా? నీ అబ్బా, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను పైన నుంచి, నువ్వు నన్నే లెక్కరిస్తున్నావా? నేను నీకు అర్థం చేయాలని చెప్తున్నాను. నీలాంటి వాళ్ళు అనుకుంటారు దేవుడు ఒక ఆకాశంలో కూర్చొని మీ అందరికి కింద చూస్తున్నారు. దేవుడు ఆకాశంలో ఉండలయ్యా. ఆ దేవుడు మీ పక్కనే అటు ఇటు మీ వెనక ముందు మీ దగ్గరే ఉంటారు. అంతే అంటావా? అయితే ఇవ్వరా డబ్బులు. ఇది ఏం చేస్తున్నావు? ఆ దేవుడు పైన ఉండకపోతే మరి ఎందుకు ఈ డబ్బులు కూడా? దీంతో నేను బియర్ తాకుంటా. దీన్నే స్వార్థం అంటారు, నీ భాషలో సెల్ఫిష్నెస్. పోరా. ఏంట్రా నువ్వు? నా డైరీ ఎక్కడ? ఆగరా, అయిపోయా. ఫ్యాన్ ఇవ్వరా. అయిపోయావరా, అయిపోయా. వేరే జన్మ ఏంటి, ఈ జన్మకే నీ తీసుకోండి. ఇంకా నా బండి తలం కూడా తీసుకోండి. అయ్యో, కావు నువ్వు చావు. నిన్ను అంత తొందరగా చచ్చిపోవడం ఇవ్వనురా, కానీ చావు కోరుకుంటావు నువ్వు డైలీ. ప్లీజ్ 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 రాజేమాకండి. నీ దాతృత్వానికి ప్రతిఫలంగా నువ్వు సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నావా? నేనేం చెప్పాను నాకు అర్థం కాలేదు. నేను అయిపోతాను, నా జీవిత నాశనం చేయమాకండి.